సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిచ్చోరాబాద్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అమ్మవారిది అయితే 4 days మనం అయితే పూజ ఇట్లా అంతా ఒకసారి అయితే చూసుకుందాం. మళ్ళీ ఏమేమి ఉన్నాయి, ఎవరు పూజ చేస్తారు, పంతులు ఎట్లా పూజ చేస్తుంది జర మన పంతులు అనవాడతలేని 2-3 సార్లు అయిన పంతులు ఎక్కువ జూమ్ వేసి చూపెట్టినాం ఇప్పుడైతే. సో మనమైతే పూజకి అయితే వెళ్ళిపోదాం. రైట్, అది ఎప్పుడు దుర్గా మాతాకి కుష్మాండ దేవత త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తున్నారు. ముందుగా సాయంకాలం కార్యక్రమం ప్రారంభం చేసిన గణపతి పూజ చేయాలి. లక్ష్మీ గణపతి పూజ చేస్తున్నాము. అక్షతలు కాడదీసి ఒక పువ్వు పట్టుకొని చక్కగా అందరూ మాట్లాడకుండా లక్ష్మీ గణపతి నమాని నమస్కారం చేయండి. యశవో నామ రూపాభ్యాం యా అక్కడమ్మ ముందు అక్కడమ్మ అటు పక్కన అక్కడ రుద్ర తత్ర శ్రీర్విజయోర్భూతే ధ్రువానేతరమతర్మమాహం నమః 5 సార్లు వేసి 5వ సారి నమస్కారం చేయండి. ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్య గర్భాభ్యా నమ పువ్వు అక్కడ పెట్టేయండి. ఉమామహేశ్వరు దేవోభవ ఆచార్య వాసం చూసి వెనక్కి వేసుకోండి. పూజ చేసేవాళ్ళు అటువైపు చెంబు పంపించమ్మా. అందరూ నీళ్లు కళ్ళకద్దుకొని అందరికి ఇవ్వండి. ప్రతిరోజు జరిగేదే, అందరికి ఇవ్వండి. ఆ చెంబు అటువైపు ఇవ్వండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి చక్కగా స్టిఫ్ గా కూర్చొని ప్రాణాయామం చేయండి. అమ్మవారిని తలుచుకొని లలితా త్రిపుర సుందరి దేవి అనమని కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని 3 మార్లు గాలి పీల్చి వదిలేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం. పూజ చేసే వాళ్ళు అక్షతలు చేతులు పట్టుకోండి, మీ కోరిక చెప్పుకోండి. అందరూ మండపే అనండి. నవదుర్గా మండపే చాలు. మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆజుస్తేజో దధాతి. చాలు. పుత్రాకి క్రియాహీనం దేవి నమః అని నమస్కారం చేసి నేను చెప్పిన శ్లోకం చెప్పండి అందరూ. యాదేవి పట్టుకోండి, పువ్వు అక్షతలు పట్టుజయామి. అందరూ మమ అనుకోండి, అమ్మవారిని పిలిచినట్టు అనుకోండి. స్థిరోభవ, వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. అక్షతలు తీసుకొని అమ్మవారి 9 కలశాల మీద అక్షతలు వేసి అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు వేయండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, నవదుర్గా స్వరూపిణి లలితా త్రిపుర దేవి నమః, లలితాయ నమః, త్రిపురాంతకాయ రూపం దాస్యామి దేవేన ప్రతిమాం ప్రతిగృహ్యతాం. లలితా త్రిపుర సుందరీ దేవి నమః. కాల చెప్పండి. ధూపమాఘ్రాపయామి అనండి. దీప దగ్గరికి పెట్టండి చాలు. అంటే అక్కడే పెట్టండి చాలు. దగ్గరికి పెట్టండి చాలు. నీళ్లు చల్లండి. స్వీటు, కొబ్బరి ముక్కలు, పండ్లు. ఓం భూర్భువస్వః కింద పెట్టినాను చేసి జాగ్రత్త. ఓం భూర్భువస్వః అను తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లలితా త్రిపుర సుందరి దేవి నమః. అమృత నైవేద్యం సమర్పయామి. కళ్ళు మూసుకొని నైవేద్యం చూపించండి అమ్మవారు ఆరగిస్తున్నట్టుగా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. చాలు. పూతో ప్రాలే ప్రబంధ కొందవల ప్రోక్షీరపే భక్మాద్యక్రమణంగదే రతనలావలీలోచనో కేంద్రాదివరుద్గణై స్తుతిపతై అభ్యర్థితం. ప్రహసితం నీలాలకాలం కృతో వందే పూర్ణ శశాంకమండలనిభం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవతా మంగళం. సమ్రాజంచ విరాజంచ విశ్రీర్యాసనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య జారుకే ప్రజా ఆగహిష్యామా పరిపాదగా. ఆరక్షకు నీళ్ళు చూపిస్తుంది చేసేయండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి. మెల్లగా తిప్పండి. ఏకదైవ యజమాన ఆజుస్తేజో
दधाति सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते अम्मवारी कलगद्दी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोहं पापकर्माहो पापात्मयनंदी शरणागतवत्सले शरणागतवत्सले भक्तोपचार शक्तोपचार मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम మనం ఎందుకు రావరని చెప్పంటారు. కాశీకి పోతున్న పిల్లలు అంటారు, తప్పు. కాశీకి ఒకప్పుడు వెళ్ళడానికి నది దాటి వెళ్ళి వస్తామన్న నమ్మకం లేదు. ఇప్పుడు ప్రపంచం మారిపోయిందిగా, ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అన్ని పోతాయి. అలాంటి కాశీకి వెళ్ళడానికి ఎంతో అదృష్టం ఉండాలి. దాన్ని ఎస్పిన లక్ష్మీ అమ్మవారు వస్తుంది. మీకు తెలుసా సంగతి? లక్ష్మీ అమ్మవారు కబల చిత్తం అన్నమాట. ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది, రేపు ఆయన జేబులు ఉంటుంది, ఇంకోటి నా జేబులో ఉంటుంది. అమ్మవారు ఎక్కువ ఉంటుంది, లక్ష్మి మనకు తెలియదు. కానీ ఈశ్వరు పూజ చేస్తే మాత్రం ఇక వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కష్టంలో ఉన్నది నువ్వు పోయిరా అంటే లక్ష్మీదేవత పోయి ఇచ్చేసి వస్తుంది వాళ్ళకి. అది లక్ష్మీదేవత అనుగ్రహం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇవ్వాలి. లక్ష్మీదేవతకి చెప్పగానే పోయి ఇచ్చేస్తాడు. ఆవిడ ఇచ్చే ముందు కూడా జ్యేష్ఠాదేవత అడ్డుపడుతుందంట. మరి వీడు ఏ పాపం చేయలేదు, పుణ్యం చేయలేదు, వానికి ఎందుకు ఇస్తారు అని. అందుకని 6 గంటల లోపే లేవాలి. 7-8 లేచినామనుకోండి దాని దరిద్రం అంటారు. ఇంట్లో జ్యేష్ఠాదేవత కూర్చున్నట్టే ఇంట్లో. అందుకని ఇంట్లో ఆడపిల్లలు ఏడవద్దు, బాధపడొద్దు, కంటి తడి పెట్టుకోవద్దు. పొద్దునే స్నానం, మనిషి 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవద్దు. దరిద్రం అది. నిజంగా చెప్తున్నా, ఇంట్లో దరిద్రం పట్టుకుంటుంది ఎవరికైనా సరే. 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవద్దు. చక్కగా 6 గంటల లోపే లేవాలి. చక్కగా 1 గంట సేపు చక్కగా వాకింగ్ చేయాలి. స్నానం చేసి సూర్యుడికి 1 అరగంట ముందు నిలబడాలి. మీకు దగ్గు, జలుబు, రోగాలు ఏవి రావు సూర్యుడి ముందు నిలబడితే. వింటున్నారా? కాబట్టి మీరందరూ చక్కగా, ఎంతో పుణ్యం ఉంటే గాని మనం భారతదేశంలో పుట్టలేము. ఆ భారతదేశ సంస్కృతిలో మనం పుట్టినందుకు మనము ఎంతో గర్వకారణం. మన తల్లి గర్భంలో పుట్టడమే గొప్ప విశేషం. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు 100 మంది ఉన్నారు గుడికిలో పోనేని వాళ్ళు. మన కాళ్ళు చేతులు అన్ని ఇచ్చిండుగా. ఏం చేయాలని ఒక్కొక్కరు అనుకొని రావాలి తప్ప నాకేంద్రా వాళ్ళు పూజ చేస్తారులే, వాళ్ళు అలంకారలే, వాళ్ళు చీర కడతారులే అని అనుకోవద్దు. ఇది నాది అనుకొని రావాలి మీరందరూ కూడా. ఈ 9 రోజులు పూజ చేస్తే అమ్మవారు మనల్ని 9 సంవత్సరాలు కాపాడుతుంటది. ఒక్కొక్క మాసం మీ కష్టకాలంలో 1,00,000 రూపాయలు అవసరం ఉంటే 10 లక్షలు ఇస్తుంది అమ్మవారు. అర్థమవుతుందా? ఆవిడ శక్తి వేరే. ఆయన అంత శక్తి ఉంటే